అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 27వ అధ్యాయము సుదర్శన చక్ర మహిమ. 26 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 27వ అధ్యాయం ప్రారంభిస్తున్నాను. 27వ అధ్యాయము సుదర్శన చక్ర మహిమ. అంబరీష, నాయందు గౌరవభావంతో నన్ను ద్వాదశి పారాయణముకు ఆహ్వానించిన నిన్ను కాలాత్రికమణ చేసి నీ వ్రతభంగం కలుగు చేయనట్లు ప్రవర్తించితని. నిన్ను నానా దుర్భాషలాడి శపించితని. నా ప్రాణాలకే ఉపద్రవం తెచ్చుకుంటుంది. శ్రీహరి సుదర్శనము నన్ను వెన్నంటి తరుముచు నన్ను తుదమట్టించ పూనుకున్నది. శ్రీహరిని ఆశ్రయించితని. సుదర్శనము ఆపుచేయుటకు నీవే సమర్థుడవని శ్రీ మహావిష్ణువు నన్ను నీ వద్దకు పంపించాడు. నన్ను రక్షించవలసిందని అంబరీషుణ్ణి ధ్యానించాడు దుర్వాసుడు. అంత అంబరీషుడు సుదర్శనమునకు ప్రణామాలు చేసి తెలుసో తెలియకో కోపావేశములతో నా పట్ల తొందరపడ్డాడు. భక్తవరుదుడైన శ్రీహరి ఇది సహించలేక నిన్ను వినియోగించాడు. పూజ్యనీయ దూర్వాసుడు పశ్చాత్తాపచిత్తుడై పరితపిస్తున్నాడు. వానిని మన్నించు. కర్తవ్యపాలనే నీ సంకల్పమైనచో వానికి బదులుగా నన్ను వధించు. చతుర్భువన వేదాగ్రేసులు ఒక్కటై వచ్చినను నిన్నేమీ చేయలేరు. నన్ను మన్నించు. శరణన్న వారిని కాపాడుట ధర్మము. నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినను తెలివి కలిగి తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపం పొంది నన్ను శరణు కోరుతున్నాడు. నీవు శ్రీమన్నారాయణ ఆయుధానివి. నేను శ్రీమన్నారాయణుని భక్తుడను. ఈ మహనీయుని మన్నించుట మన కర్తవ్యము. నిన్ను ఆదేశించిన ప్రకారము వానిని చంపుట యుక్తం కావచ్చు. నా వల్ల శరణు పొందవాలన్నదే శ్రీహరి అంతరంగం. శ్రీహరి ఆంతర్యం మేరకు వానికి ప్రాణభిక్ష పెట్టు అని పరిపరి విధాల అంబరీషుడు సుదర్శనానికి ప్రార్థించాడు. సుదర్శనుడు సుంతైన దుర్వాసన పట్ల కరుణ వహించినట్లు గోచరించలేదు. అంబరీషుడు ధనుర్బాణాలు తీసుకొని సుదర్శనమునికి ఎదురుగా నిలిచి, నా ప్రార్థన కాదందువే నీతో పోరాడి దుర్వాసనను రక్షించెదను. బ్రాహ్మణ వధ తప్పదందున నాతో తలపడు. శత్రువులకు లొంగని ఆయుధానివి. నన్ను చంపి ఆ పిదప దూర్వాసుని చంపు. అంతేగాని నేను బ్రతికుండగా నీవు దూర్వాసుని ఏమీ చేయజాలవు. నీతో యుద్ధం చేసి తీరుతాను. నా బాహుబలం పట్ల నాకు గల నమ్మకంతో నీతో పోరాడుటకు సిద్ధపడుతున్నాను. నా బాణాల వేడి చెవిచూడు. ఆ పరంధాముని కృపాకటాక్షములతో నాకు గల ఆత్మవిశ్వాసంతో నిన్ను నేల కొరిగి చేస్తాను. ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవానుని చేతి అంది ఇంకా మనదలుచుకుంటే దూర్వాసుని వదిలిపెట్టు. అంబరీషుని ధైర్యోత్సాహాలకు శరణాగత సంరక్షణ అభిలాషకు సుదర్శనుడు ఎంతగానో ఆనందించాడు. అయినా అంబరీషుణ్ణి హెచ్చరించదలిచి, ఓయి రాజా, నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియక బలదర్పంతో వాదులాడుతున్నావు. నీకు నాకు ఏనుగకు చీమకు ఉన్నంత తేడా ఉంది అన్నాడు సుదర్శనుడు. నువ్వేమిటి మొనగాడివి కావచ్చు, కానీ నేను బ్రతికుండగా దూర్వాస మహాముని జోలికి పోలేవు అని ధనుస్సు ఎక్కుపెట్టి సుదర్శనుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరో బాణాన్ని సుదర్శనపైకి సంధించబోయాడు అంబరీషుడు. వాని సాహసానికి ఆర్తత్రాపరాయణ తత్వానికి మురిసి సుదర్శనుడు ప్రసన్నుడై అంబరీషుని గాఢలింగనం చేసుకొని, రాజా అంబరీష, నిన్ను కాపాడు తలంపుతోనే శ్రీ మహావిష్ణువు నన్ను నియమించాడు. నిన్ను కాపాడుట నా కర్తవ్యము. నీతో తలపడుట నా గమన లక్ష్యం కాదు. విష్ణు స్తోత్రములను త్రిలోకమందు చేయువారు, దానధర్మములు అనొచ్చువారు, ఇతరులను హింసించని వారు, పరధనాపేక్ష లేనివారు, గోబ్రాహ్మణ శిశుహత్యకు పాల్పడని వారు, పరస్త్రీల పట్ల మర్యాద చూపువారు ఇహపరములందు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు. దుర్వాసను క్షమించి అతనిని రక్షించబూనిన నీ గొప్పతనము శ్లాఘనీయము. నీ అభిమతానుసారము దుర్వాసను విడిచిపెడతాను అని పలికి సుదర్శనుడు అంతర్హితుడయ్యాడు. కార్తీక పురాణం 27వ రోజు పారాయణ భాగము సుదర్శన మహత్యాధ్యాయము సమాప్తం. ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు జరుగున్నా, నేను చదివే వాటిలో అక్షర దోషాలు ఉన్నా క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.